మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అమర్నాథ్ యాత్ర వైభవంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో కలిగిన హిందువుల పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ఇవాల్టి నుంచే షురూ అయింది. గందల్బాల్ జిల్లాలోని బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం బంబం బోలే, హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు పోటెత్తారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకు చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. 52 రోజుల పాటు కొనసాగే ఈ తీర్థయాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. యాత్రకు ముందు అంటే నిన్న మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతి నగర్, జమ్మూ నుంచి బాల్టాల్, పహల్గాం బయలుదేరి వెళ్లాయి. బుధవారమే జమ్మూలోని సరస్వతీ ధామ్లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కోసం టికెట్లు జారీ ప్రారంభమైంది. తొలి రోజు బాల్టాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచ్చారు. సరస్వతీ ధామ్కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని క్యూ లైన్లలో బార్లు తీరారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7 గంటల్లోగా భగవతి నగర్లోని బేస్ క్యాంప్లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివచ్చారు. ప్రతి ఏటా లక్షలాది మంది శివభక్తులు ఈ యాత్రకు వెళుతూ ఉంటారు. మత విశ్వాసాల ప్రకారం అమర్నాథ్ యాత్రకు చేరుకోవడం ద్వారా భక్తులకు ఆనందం, మంచి జరుగుతుందని భావిస్తారు. హిందూ మతంలో అమర్నాథ్ యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పరమశివుడు పార్వతీమాతకు ఎన్నో రహస్యాలు చెప్పిన ప్రదేశం ఇదేనని చెబుతారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులు పెరిగాయి. ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగింది. దీంతో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్లో సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ హైవే పైన ప్రతి 500 మీటర్లు, కిలోమీటర్కు సెక్యూరిటీ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.